నల్లని ఒత్తైన జుట్టు మీకు కూడా కావాలా? హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతోందా? హెయిర్ గ్రోత్ స్లోగా ఉందా? కెమికల్ ప్రోడక్ట్స్ వాడిన రిజల్ట్స్ రావట్లేదా? ఇవాళ నేను షేర్ చేయబోయే పవర్ఫుల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ మీ హెయిర్ని థిక్గా, లాంగ్గా అండ్ న్యాచురల్గానే బ్లాక్గా మార్చడానికైతే హెల్ప్ అవుతుంది. హలో ఇవాళ మన ఛానల్లో కంప్లీట్లీ న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం. ఈ ఆయిల్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన కిచెన్లో ఈజీగా దొరికేవి అండ్ చాలా పవర్ఫుల్ కూడా ఫర్ హెయిర్ గ్రోత్. ఈ ఆయిల్ కోసం నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని రెడ్యూస్ చేస్తుంది, మందారాకు హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, కలోంజీ సీడ్స్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్ చేస్తాయి, అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా వేశాను. ఇది స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. డ్రైడ్ ఆమ్లా కూడా యాడ్ చేశాను. వైటమిన్ సి రిచ్ హెయిర్ని థిక్గా అండ్ బ్లాక్గా కూడా చేస్తుంది అంటారు. అలాగే 2 లవంగాలు హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. బేస్ కోసం నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో పెట్టుకుని కొబ్బరి నూనె యాడ్ చేసుకుని కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, మందారాకులు, కలోంజీ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ అదే అండి మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, డ్రైడ్ ఆమ్లా, అలాగే 2 లవంగాలు. ఈ ఆయిల్ని ఒక 40 నుంచి 60 నిమిషాల వరకు అయితే చిన్న మంట మీద నెమ్మదిగా వెచ్చబెట్టుకోవాలి. సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేస్తేనే ఇంగ్రీడియంట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఈ ఆయిల్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆల్టర్నేటివ్లీ డబుల్ బాయిలర్ మెథడ్ కూడా యూజ్ చేసేయచ్చు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మీకు చెప్పినట్టుగానే ప్యాన్ పెట్టుకుని చిన్న మంట మీద కొబ్బరి నూనె వేసుకుని అదంతా కరిగాక మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి దాన్ని ఒక 40 నిమిషాల పాటైతే నేను వెచ్చబెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 60 నిమిషాలు అయినట్టే అనుకోండి. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్లో అంతా నూనెలోకి చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరికేవే, బట్ బెనిఫిట్స్ మాత్రం చాలా పవర్ఫుల్ అండి. న్యాచురల్గా చూస్తే ఆయిల్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రిజల్ట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవి ర్యాండమ్గా అయితే యాడ్ చేయలేదు. ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక పర్పస్ ఉంది, నేను మీకు మొదట్లో డిస్క్రైబ్ చేసినట్టుగా. మీరే చూస్తున్నారు కదా, కలర్ స్లోగా చేంజ్ అవుతుంది అంటే న్యూట్రియంట్స్ అన్ని ఈ ఆయిల్లోకి రిలీజ్ అయిపోయాయి అన్నమాట. ఇక ఆఖరిగా నూనె బాగా చల్లబడేదాకా వెయిట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఒక క్లీన్ డబ్బాలోనో బాటిల్లోనో పోసుకుని తర్వాత ఆ ఫిల్టర్ చేసిన నూనెలో నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ అదే అండి ఆముదం యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల హెయిర్ బాగా థిక్గా గ్రో అవుతుంది. మీరు కూడా ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారా? అయితే మాకు కామెంట్లో చెప్పేయండి. ఫస్ట్ యూజ్లోనే మిరకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరే డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే ఇది ఆయిల్ అయితే మంచి రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తుంది మీకు. అలాగే ఒక 8 నుంచి 10 డ్రాప్ల వరకు రోజ్మెరీ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది హెయిర్ గ్రోత్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఇక ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ని స్కాల్ప్కి అప్లై చేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు జెంటల్ మసాజ్ చేయండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అలాగే ఈ ఆయిల్ కూడా స్కాల్ప్ లోకి బాగా ఇంకుతుంది. మీ స్కాల్ప్ కి ఎటువంటి ఇష్యూస్ అంటే డాండ్రఫ్ లేదా డ్రై స్కాల్ప్ లాంటివి లేనట్టయితే ఓవర్ నైట్ పెట్టుకుని వదిలేసినా మంచిదే. లేదు మాకు డాండ్రఫ్ ఉందని అనిపిస్తే మాత్రం తలంటుకునే ఒక గంట ముందు ఈ నూనెని పెట్టుకుని వదిలేసి ఆ తర్వాత తలస్నానం చేసినట్టయితే మంచిది. బెస్ట్ రిజల్ట్స్ కోసం వీక్లో ఒక 2 నుంచి 3 సార్లు ఈ నూనె యూజ్ చేసుకున్నారంటే చాలా బాగా డిఫరెన్స్ వస్తుందండి. మా ఇంట్లో అయితే మేము అందరం ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము. రెగ్యులర్గా ఈ ఆయిల్ యూజ్ చేస్తే మీ హెయిర్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా థిక్గా, స్ట్రాంగ్గా, హెల్దీగా అయితే గ్రో అవుతుంది. మీరు ట్రై చేసి రిజల్ట్స్ మాతో షేర్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.